తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ కార్ రేస్ కేసులో విచారణకు గవర్నర్ ఆమోదించవద్దని కాంగ్రెస్ కోరుకుందని అన్నారు. ఇప్పుడు గవర్నర్ అనుమతిచ్చారని ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కి కిషన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏంటో బండి సంజయ్ కి తెలిసినట్టు తెలియనట్టుందని కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫార్ములా ఈ కార్ రేస్ కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు. కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. బీజేపీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి ఫెవికాల్ సంబంధం పాపం మా బండి సంజయ్కి తెలియదేమో. కిషన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నటువంటి దృఢమైనటువంటి సంబంధం ఫస్ట్ బండి సంజయ్ గారు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వారు మాట్లాడితే బాగుంటుంది. మేము కాళేశ్వరంలో ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం జరిగింది. ఇంతవరకు సిబిఐ ఎందుకు చర్యలకు పూనుకోవట్లేదు? కేటీఆర్ విషయంలో మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కేటీఆర్ తప్పు చేస్తున్నారు. ఇలా గవర్నర్ గారు చాలా ఏళ్ళ తర్వాత దానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు చట్టం వారి పరిధిలో ఏ చర్య తీసుకోవాలో వారు తీసుకుంటారు.